హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో సేమియా పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అండ్ ఈ పాయసం అనేది చల్లారాక కూడా గట్టిపడకుండా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీన్ని జస్ట్ ఒక 15 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా సేమియా పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. సో ఇప్పుడు సేమియా పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఇలా ఒక గిన్నెను పెట్టుకుని అందులోకి ఒక 1/2 లీటర్ పాలను పోసుకోవాలి. సో ఇలా పాలను పోసుకుని ఈ పాలని హై ఫ్లేమ్లో కాగనివ్వాలి. ఇక్కడ మీరు పాలని ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు, లేదు అని అంటే టోన్డ్ మిల్క్ అయినా కూడా తీసుకోవచ్చు. సో పాలు అనేది ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలని పక్కన పెట్టుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పాలు కాగిన తర్వాత అదే స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని అందులోకి ఒక 3 కప్పుల నీళ్ళని పోసుకోండి. ఈ నీళ్ళని మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. నీళ్లు మరిగేలోపు వేరొక స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. సో ఇలా నెయ్యి వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టుకుని అందులోకి కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా బాదం పప్పుని వేసుకుని వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. బాదం పప్పుని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. సో ఇవి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 10 కిస్మిస్లను కూడా వేసి కిస్మిస్లు కూడా చక్కగా పైకి పొంగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ప్యాన్లో ఉంచి ఒక గిన్నెలోకి తీసేసుకోండి. సో ఇలా అన్నిటినీ కూడా గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్లో కొంచెం నెయ్యి ఉంటుంది కదా, ఆ నేతిలోనే 1 కప్పు సేమియాని వేసి సేమియాని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో సేమియా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. ఇవి పక్కన ఫ్రై అయ్యేలోపు మనకి పక్కన నీళ్ళు కూడా మరిగి ఉంటాయి. సో వీటిని ఇలా చక్కగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కాచి పెట్టుకున్న 3 కప్పుల నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. సో ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలోకి పెట్టుకుని సేమియా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సో ఇలా నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయి సేమియా అనేది ఈ విధంగా ఉడుకుంటుంది. ఒక సేమియా పట్టుకుని చూస్తే మీకు తెలిసిపోతుంది, మెత్తగా ఉంటుంది అండ్ రెండుగా ఇలా ముక్కగా అయిపోతుంది. సో ఇలా ఉడికిన తర్వాత మనం తీసుకున్న 1 కప్పు సేమియాకి 3/4 కప్పు పంచదారని వేసుకోవాలి. ఇది కరెక్ట్గా సరిపోతుంది స్వీటు. సో ఇలా పంచదారని వేసుకుని ఈ పంచదార అంతా కూడా సేమియాకి పట్టేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మీరు పంచదార వేసుకున్న కొంచెం సేపటికి పంచదార అనేది కరిగి కన్సిస్టెన్సీ అనేది మళ్ళా పల్చన అవుతుంది. మళ్ళీ ఆ కన్సిస్టెన్సీ చిక్కపడేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. సో ఇలా చిక్కపడిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా నేతిలో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఆల్రెడీ మంచి సువాసన వస్తుంది అండ్ పాలు కానీ పోసామంటే ఇంకా టేస్టీగా రెడీ అయిపోతుంది మన పాయసం. సో పాయసం అనేది ఈ విధంగా చిక్కపడాలి. ఇలా బాగా చిక్కపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇందులోకి ముందుగా కాచి చల్లార్చి పెట్టుకున్నాం కదా పాలు, ఆ పాలను పోసి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు అలా ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు అలా వదిలేస్తే 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎమ్మీగా టేస్టీగా ఉండే సేమియా పాయసం అయితే రెడీ అయిపోతుంది. సో ఇలా పాయసం కానీ చేసుకున్నారంటే ఇది చల్లారాక కూడా గట్టిపడకుండా కన్సిస్టెన్సీ అనేది అలాగే ఉంటుంది. సో చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో చూసారు కదా సేమియా పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.